రాముడు అందరివాడు. శ్రీరాముని అనుగ్రహ బలము, శ్రీరామ్ అనుగ్రహమే బలం అన్నమాట. స్థితప్రజ్ఞత అంటేనే రాముడు. రేపే పట్టాభిషేకం అన్నప్పుడు పొంగి పొరలేదు. ఆ పట్టాభిషేకం ఆగిపోయినప్పుడు, అడవికి వెళ్ళాలని తెలిసినప్పుడు కూడా కుంగిపోలేదు శ్రీరాముడు. తండ్రిని నిందించలేదు, పినతల్లి కైకేయిని ఉద్వేషించలేదు. ఆ క్షణంలో ఆయన చూపిన నిలకడ స్థితప్రజ్ఞతకి పరాకాష్ట. అత్యంత ఒత్తిడిలో కూడా విచక్షణ కోల్పోకుండా ఉండడమే గొప్ప వ్యక్తి లక్షణం. అదే శ్రీరాముడిది. కృతజ్ఞతకు మారిపోయే శ్రీరాముడు. ఎవరైనా 100 తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా వారు చేసిన ఒక చిన్న మేలును కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప గుణం రాముడిది. కృతజ్ఞత చూపడం రాముడికి ఒక మార్గదర్శి లాంటివాడు. ధర్మబద్ధతకి రాముడికి మారిపోయారు. ధర్మబద్ధకి రాముడు బాణం దెబ్బ తొలుతాగా రుచి చూసిన మారీచుడే అంటే శత్రువు చేతక కూడా ప్రశంసలు పొందిన ధర్మగుణం కలవాడనమాట రాముడు. రామో విగ్రహవాన్ ధర్మతి అనే ధర్మాన్ని ప్రతిరూపం అన్నమాట రాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా తను నమ్మిన సత్యం ధర్మం గురించి తప్పుకోకపోవడం ఆయన గొప్పతనం రాముడిది. ఆయన యందు పరాకగా ఉంటే మాట చెప్పేది సీతమ్మ తల్లి గుర్తుంచుకోవాలి. రాముడు అంటే రంజింపజేయవాడు అని అర్థం. అందరి మనసులను ఆనందింపజేయవాడిని రాముడు అంటారు. వాల్మీకి మహర్షి మాటల్లో చెప్పాలంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మానికి మూర్తించే రూపమే శ్రీరాముడు. ఆయన ధర్మము, సత్యము, పితృవాక్య పాలన, సంపూర్ణ మానవత్వము, ఏకప్రతివతము, ధర్మబద్ధమైన పరిపాలనకు మారిపోయారు రాముడు. సోదర ప్రేమ, మిత్రధర్మము, సమత్వ బుద్ధి ఆయన సహజ స్వభావాలు. శ్రీరాముడు విశ్వజనీయమైన కొన్ని ధర్మాలను తాను ఆచరించి లోకానికి ఆదర్శంగా నిలిచాడు. లక్ష్య సాధన కోసం ఎంత సుదీర్ఘ కాలమైన ప్రయత్నిస్తూనే ఉండాలని, ఆ దశలో ఇన్ని ఆటంకాలు కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం సాధించేదాకా పట్టు సరళినదని తన సీతాన్వేషణ ద్వారా చాటి చెప్పిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీరాముడు. లక్ష్య సాధన కోసం ఉడతలు, వానలు వంటి వారు అందించే చేయూతను కూడా సౌదులతో సేకరించి ముందుకు సాగాలన్నది ఆయన సందేశం. తానంత గొప్ప పరాక్రమశాలి అయిన ఏనాడు అహంకార దరిచేయనే లేక వినయశీలిగా ప్రవర్తించిన మహోన్నతుడు శ్రీరాముడు. శత్రువులను మంచి గుణాన్ని సైతం ప్రశ్నించిన తత్వమూర్తి అన్నమాట. ఎప్పటికప్పుడు తన భావోద్వేగాన్ని నియంత్రించుకుంటూ తన సోదరులను ప్రశాంతంగా ఉండమని బోధించే మహామంచి శ్రీరాముడు. లోకంలో ప్రతి యువతి తనకు శ్రీరాముడు లాంటి భర్త లభించాలని కోరుకునేంత ఆదర్శవంతమైన భర్త శ్రీరాముడు. ఇక రాజు రాముని గొప్పతనాన్ని ఎంత వర్ణించినా తక్కువే. అసలు శిశులైన ప్రజాపాలకుడు అంటే శ్రీరాముడే. వ్యక్తిగత విషయాలకు సమిష్టి విషయాలకు సంఘర్షణ ఏర్పడితే వ్యక్తిగత అంశాల కంటే సమిష్టి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆచరించిన రాజధర్మం. రాజశ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికి వెనుదీయని రాజు శ్రీరాముడు. ప్రజలందరికీ సమన్యాయాన్ని, సమగౌరవాన్ని అందించడమే రాజుగా తన కర్తవ్యాన్ని భావించాడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగవలసిన పాలనలో ప్రజలకు నిజ న్యాయం అందుతుందని ఆశించిన వాడు రాముడు. అందుకే ఆయన పాలన నెలకు 3 వారాలు కురిసేవి. ప్రజలు సుఖ సంతోషాలతో ఎలాంటి భయాలు లేకుండా హాయిగా నిశ్చింతగా జీవించేవారన్నమాట. సుభిక్షమైన రామరాజ్యాన్ని తిరిగి స్థాపించిన అందరూ నాయకులు కలగన్నారు. వ్యక్తి సౌకర్యం కంటే ఎంతో గొప్పది అయిన ధర్మ సంస్థాపన కోసం జీవించాలని బోధించిన లోకక్షేమం కోసం సాగే ధర్మ వ్యక్తిత్వం కాపాడిన ధర్మవీరుడు శ్రీరాముడు. అందరికీ రక్షణగా నిలవాలని కోరుకునేవాడు శ్రీరాముడు. అందుకనే శ్రీరాముని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.